నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. ఇక శుక్రవారం వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త సినిమాల హడావిడి మొదలవుతుంది. ఈ వారంలో టాలీవుడ్లో శర్వానంద్ బైకర్ రిలీజ్ అయింది. దీంతో పాటు సంగీత్ శోభన్ కొత్త సినిమా రాకాస థియేటర్లలో సందడి చేయనుంది. వీటితో పాటు సముద్రఖని, కార్మేని సెల్వన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటిలో బైకర్ మూవీపై ఆడియన్స్లో బజ్ క్రియేట్ అయింది. ఇక ఓటీటీల విషయానికి వస్తే ఈ శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధమైపోయాయి. శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ మృత్యుంజయ్ ఈ ఫ్రైడే ఓటీటీలో సందడి చేయనుంది. మరో తెలుగు సినిమా సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని కూడా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియన్స్ విషయానికి వస్తే ఈ రెండు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, సిరీస్లు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు లుక్ చేద్దాం. ఏప్రిల్ 3న నెట్ఫ్లిక్స్ లో తెలుగు సినిమా మృత్యుంజయ్ స్ట్రీమింగ్ లోకి వచ్చింది. వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై సీజన్ 2, హిందీ సినిమా వధ్ 2, హాలీవుడ్ సిరీస్లు బ్లడ్ హౌస్ సీజన్ 2, హై టైడ్స్ సీజన్ 2, గ్యాంగ్స్ ఆఫ్ గెలీలియా సీజన్ 2 కూడా నెట్ఫ్లిక్స్ లో ఇవాళ రిలీజ్ అయ్యాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ లో హిందీ సిరీస్ మా కసం సీజన్ 1, జియో హాట్స్టార్ లో హాలీవుడ్ మూవీ 5 నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ 2 కూడా ఇవాళే స్ట్రీమింగ్ కు వచ్చాయి. సన్ నెక్స్ట్ లో తమిళ సినిమా అవ్వడం, సోనీ లివ్ లో అమీర్ ఖాన్ మూవీ సితారే జమీన్ పర్ ఇవాళ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.